సో హలో గైస్, నేను మిస్ సినిమాటిక్ రవి. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం ది ఫ్యూరియస్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ నేను చాలా ట్రై చేశాను, ఎక్కడైనా హాల్లో వేస్తారేమో చూద్దామని. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మూవీని ఎక్కడ నేనుండే ప్లేస్లో మాత్రం థియేటర్స్లోకి వేయలేదు. సో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాతే చూద్దామని వెయిట్ చేశా. అండ్ డెఫినెట్లీ ద వెయిట్ వాజ్ వర్త్ ఇట్ అనే చెప్పాలి. ఈ మూవీ మాత్రం, ఇందులో యాక్షన్ సీన్స్ మాత్రం ఈ మూవీకి ద మోస్ట్ సెల్లింగ్ పాయింట్ అనే చెప్పాలి. నేను చాలా ఇండోనేషియన్ మూవీస్ అండ్ చైనీస్ మూవీస్ చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ ద రేడ్ 2 అండ్ టోనీజా మూవీస్ ఉంటాయి కదా, అదే సేమ్ టెంప్లెట్ ని ఇది కూడా క్యారీ చేస్తుంది. కానీ ఆ మూవీస్ లో కూడా మీకు స్టోరీ అండ్ ప్లాట్ లైన్ తో సంబంధం ఉండదు. స్టోరీ అండ్ ప్లాట్ లైన్ చాలా సింపుల్ గా ఉంటది, వాళ్ళకి తెలుసు. అది వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా కేవలం యాక్షన్ సీన్స్ మీదే ఉంటది. అది మీరు ఒకవేళ రైడ్ 1 అండ్ రైడ్ 2 కనుక చూడలేదనుకుంటే డెఫినెట్లీ వర్త్ వాచింగ్ మూవీస్ అవి. అందులో ఉన్న యాక్షన్ బ్రూటాలిటీ సీన్స్ నేను టిల్ డేట్ కూడా వేరే మూవీస్ లో చూడలేదనే చెప్తాను. మీరు ఒక్కసారి చూసారంటే ఫ్యాన్ అయిపోతారు. సో ఆ మూవీ టెంప్లెట్ నే ఈ మూవీ కూడా, ది ఫ్యూరియస్ కూడా క్యారీ చేస్తుంది. కానీ ఈ మూవీ కూడా అదే ప్లాట్ లైన్ కానీ స్టోరీ కానీ ఏముండదు, చాలా సింపుల్. జస్ట్ వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. ఒక హ్యూమన్ ర్యాకెటింగ్ టీమ్ ఉంటది, ఒక విలన్ ఉంటాడు. ఆ హీరో కూతుర్ని కిడ్నాప్ చేయగానే వాడు ఆ టీమ్ ఆ గ్యాంగ్ వెనకాల పడిపోతాడు. అక్కడి నుంచి యాక్షన్ సీన్స్ అనేది చూపిస్తూ ఉంటారు. లిటరల్లీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మాత్రం యాక్షన్ కనీసం 35 మినిట్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు చూసి కళ్ళు అలిసిపోతాయి, కానీ యాక్షన్ మాత్రం కంప్లీట్ అవ్వదు. ఆ లెవెల్లో తీసారని చెప్పాలి. అండ్ ఐఎమ్ లైక్ ఇంప్రెస్డ్. ఇంకేం చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలంటే యాక్షన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ యాక్షన్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు, అది వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది నా రివ్యూ. డెఫినెట్లీ ఒకవేళ మీరు కనుక ఎవరు చూడలేదు అనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్ ఇట్. స్టోరీ అండ్ ప్లాట్ లైన్ మీకు లాంగ్వేజ్తో సంబంధం ఉండదు, దాని ఒరిజినల్ లాంగ్వేజ్లో కూడా చూడొచ్చు. మీకు ఈజీగా అర్థమైపోద్ది. స్టోరీ చాలా సింపుల్ బ్రదర్, ఏం ఉండదు. కానీ అందులో ఐ ఫీస్ట్ ఏమన్నా ఉందంటే యాక్షన్ సీన్స్ మాత్రమే. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ ఇట్. మీరు ఎవరైనా చూడలేదనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. సో ఇది నా రివ్యూ ది ఫ్యూరియస్ మూవీ మీద. సో నా రివ్యూ కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ డూ like this video, share this video, and please guys help me in subscribing my YouTube channel and help me in growing. So nenu miss Cinematic Ravi signing off.